ఈ నెల 30న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతుల పండుగ సంబరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న కార్యక్రమానికి లక్షలాది మంది తరలి రావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు ఆధునిక పద్ధతుల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలను ప్రదర్శనలో ఉంచుతారని తెలిపారు. 30న జరిగే రైతు శిక్షణ తరగతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి 70 ఏళ్లు పరిపాలన చేస్తే 70,000 కోట్ల అప్పు ఉందని, కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పు అయిందని మంత్రి జూపల్లి విమర్శించారు. 2023 సెప్టెంబర్లో 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వకపోతే ఓట్లు రావని, ఆ రైతు భరోసా ఇవ్వడానికి ఎన్నికలు ఇచ్చినప్పుడు మీరు సంవత్సరానికి వందలుగా సుమారుగా 800-900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును సంవత్సరానికి, ఆ రింగు రోడ్డు ఆదాయం సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంటే వాహనాలు పెరిగేపోతుంది, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 1000 కోట్లు రావచ్చు, 2000 కోట్లు రావచ్చు. అంటే అంత గొప్ప ఆదాయం వచ్చేటువంటి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డు 7,000 కోట్ల రూపాయల కమ్మి ఆ డబ్బులు రైతు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే ఎన్నికల ముందు. ఎంత గొప్ప ఉంది పరిపాలన అంటే, అప్పులు చేస్తుంది, ఆదాయం వచ్చే వాటిని అమ్మింది, మేము గొప్పగా పరిపాలన చేసామని అంటాము. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏ లెక్కల ప్రకారం నేను చెప్పింది మాట ఒక్కటి అబద్ధమైన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కదా టీఆర్ఎస్ నాయకులు, చాలా మంది ఊరుమంటే సవాల్ ఇస్తూ ఉన్నారు. మరి నేను చెప్పిన దానిలో ఒక అక్షరం ముక్క కానీ ఒక అంకె కానీ అబద్ధం ఉంటే మీ సవాలుకు నేను జవాబు ఇస్తా ఉన్నా. నేను రెడీ ఉన్నా.